అవయవ దానం ఒక ప్రాణాన్ని నిలబెట్టే గొప్ప బహుమతి. మరి ఈ బహుమతిని ఒక వ్యాపారంగా మారకుండా కాపాడేందుకు భారతదేశంలో ఉన్న చట్టమేంటి? దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అవును, ఇదే అసలైన ప్రశ్న. ఒక నిస్వార్థమైన దానం డబ్బు కోసం చేసే లావాదేవీగా మారకూడదు. ఈ ప్రశ్నకు సమాధానంగానే 1994లో మానవ అవయవాలు మరియు కణజాలాల మార్పిడి చట్టం వచ్చింది. అవయవ దానానికి ఇదొక స్పష్టమైన రూల్బుక్ లాంటిది అన్నమాట. ఈ చట్టం ఉద్దేశమేంటో దాని మొదటి పేరాలోనే చాలా క్లియర్గా చెప్పేశారు. అవయవ దానాన్ని ప్రోత్సహించాలి, కాని అదే సమయంలో అవయవాల అమ్మకాలు, కొనుగోళ్లు లాంటివి జరగకుండా కఠినంగా అడ్డుకోవాలి. అంటే ఈ చట్టం ప్రకారం అవయవ మార్పిడి అనేది కేవలం ఒకే ఒక్క కారణం కోసం జరగాలి. అదేంటంటే చికిత్స కోసం, ఒకరి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి లేదా ప్రాణాన్ని కాపాడటానికి మాత్రమే. వేరే ఏ ఇతర వ్యాపార ప్రయోజనాల కోసం దీన్ని వాడుకోవడానికి వీల్లేదు. సరే, మరి అవయవ దానం ఎలా చెయ్యొచ్చు? దీనికి చట్టం రెండు దారులు చూపిస్తోంది. ఒకటి, జీవించి ఉన్నవాళ్లు దానం చేయడం. రెండోది, మరణించిన వారి నుండి అవయవాలు సేకరించడం. ఇప్పుడు ఈ రెండింటికి ఉన్న తేడాలు, నియమాలు ఏంటో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, జీవించి ఉన్న దాతల విషయంలో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఎవ్వరి మీద ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు, డబ్బు ఆశ చూపి ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు. అందుకే దగ్గరి బంధువులకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఇది చాలా సున్నితమైన ప్రశ్న కదా. ఒక మనిషి చనిపోయారని వైద్యపరంగా ఎలా నిర్ధారిస్తారు? అవయవాలు తీయడానికి సరైన సమయం ఏది? దీనికి కూడా ఈ చట్టం చాలా స్పష్టమైన, శాస్త్రీయమైన పద్ధతిని సూచించింది. బ్రెయిన్ స్టెమ్ డెత్. దీని అర్థమేంటంటే మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది, మళ్లీ కోలుకోవడం అసాధ్యం. కాని గుండెలాంటి అవయవాలు వెంటిలేటర్ సాయంతో కొంతసేపు పనిచేస్తూనే ఉంటాయి. అవయవ దానానికి ఈ నిర్ధారణే కీలకం. ఈ నిర్ధారణను ఒక్క డాక్టర్ మాత్రమే చెయ్యరు. ఒకరు కాదు, ఇద్దరూ కాదు, ఏకంగా నలుగురు వేర్వేరు నిపుణుల టీం దీన్ని నిర్ధారించాలి. అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్న తర్వాతే బ్రెయిన్ డెత్ అని ప్రకటిస్తారు. చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఉండకూడదనే ఈ జాగ్రత్త. అయితే ఇన్ని రూల్స్ పెట్టారు, సరే, ఇవన్నీ సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని ఎవరు చూసుకుంటారు? దానికోసమే ఈ చట్టం కింద ఒక పవర్ఫుల్ రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేశారు. దీన్నే అప్రోప్రియేట్ అథారిటీ అంటారు. ఈ మొత్తం సిస్టంకి ఇదొక వాచ్డాగ్ లాంటిది. అంతా చట్టప్రకారం జరుగుతోందా లేదా అని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ అథారిటీకి చాలా పవర్స్ ఉంటాయి. హాస్పిటల్స్కి లైసెన్సులు ఇవ్వడం దగ్గర్నుంచి, రూల్స్ పాటించకపోతే వాటిని రద్దు చేయడం వరకు, ఏవైనా కంప్లైంట్స్ వస్తే విచారణ జరపడం, తప్పు చేసిన వాళ్లమీద యాక్షన్ తీసుకోవడం అన్నీ వీళ్లే చూసుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, ఎందుకంటే విషయం ప్రాణాలతో ముడిపడి ఉంది కదా. మరి దీనికి సమాధానం ఖచ్చితంగా కాదు. కేవలం ప్రభుత్వం గుర్తించి రిజిస్టర్ చేసిన హాస్పిటల్స్ మాత్రమే అవయవ మార్పిడి ఆపరేషన్లు చేయగలవు. దీనివల్ల ఆ హాస్పిటల్స్లో అవసరమైన అన్ని సౌకర్యాలు, నిపుణులైన డాక్టర్లు ఉన్నారని ఒక భరోసా ఉంటుంది. ఇన్ని జాగ్రత్తలు, ఇన్ని నియమాలు పెట్టినా ఎవరైనా చట్టాన్ని పక్కనబెట్టి అవయవాలను అమ్మకానికి పెడితే అప్పుడేంటి పరిస్థితి? అలాంటి వాళ్లకోసమే చట్టం చాలా కఠినమైన శిక్షలను సిద్ధం చేసింది. ఈ నేరం చెయ్యాలనే ఆలోచన రావడానికే భయపడేలా ఈ శిక్షలుంటాయి. ఒకవేళ ఎవరైనా అవయవాలను అమ్మినా, కొన్నా లేదా మధ్యవర్తిగా ఉన్నా వాళ్లకి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. ఆలోచించండి, 10 ఏళ్లు! ఈ నేరాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. జైలు శిక్ష మాత్రమే కాదు, భారీ జరిమానా కూడా ఉంటుంది. ఈ ఫైన్ ఏకంగా ₹1,00,00,000 వరకు ఉండొచ్చు. డబ్బు కోసమే ఈ తప్పు చేసేవాళ్లని ఆర్థికంగా దెబ్బతీయడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం. ఈ చట్టం ఎంత పకడ్బందీగా ఉందంటే కేవలం కొనడం, అమ్మడం మాత్రమే కాదు, అనుమతి లేకుండా అవయవాలను తీయడం, చివరికి అవయవాల కోసం పేపర్లో యాడ్స్ ఇవ్వడం కూడా తీవ్రమైన నేరమే. ప్రతి నేరానికి కఠినమైన శిక్షలున్నాయి. చివరిగా చెప్పాలంటే ఈ 1994 చట్టమనేది ప్రాణదానం అనే ఒక పవిత్రమైన చర్య చుట్టూ కట్టిన ఒక పటిష్టమైన కోటలాంటిది. ఇది దానం చేయడానికి సరైన దారి చూపిస్తుంది, ఆ దారిలో ఎలాంటి అక్రమాలు జరగకుండా కాపలా కాస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆ కోటను బద్దలు కొట్టాలని చూస్తే వాళ్లని కఠినంగా శిక్షిస్తుంది.
ఈ చట్టం మనందరి ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. నిస్వార్థంగా ఇచ్చే బహుమతికి నిజమైన విలువ ఏంటి? దాని విలువను డబ్బుతో కట్టగలమా? లేక దాన్ని కాపాడే నియమాలు, దాన్ని అందుకునేవారి గౌరవంతోనా? ఆలోచించండి.